వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా సంఘంగా కూడుకుని మరి యొక్క అతి ప్రాముఖ్యమైన సంగతిని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, ప్రతి కుటుంబము వినవలసిన ప్రత్యేక సందేశము. ప్రతి కుటుంబము వినవలసిన ప్రత్యేక సందేశము, స్పెషల్ ఫ్యామిలీ మెసేజ్. 2024 సంవత్సరంలో ఖమ్మం పట్టణంలో ఆ ప్రాంతాల్లో వచ్చిన వరదలు, అక్కడ జరిగిన నష్టం, అక్కడ జరిగిన చావులు, ఆస్తి నష్టం, ఎన్ని ఇబ్బందులు పట్టాలనేది కూడా మనకు బాగా తెలుసు. అదే 2024 సంవత్సరంలో కేరళ రాష్ట్రంలో కొండ చర్యలు విరిగిపడి 400 మంది సుమారు మృత్యువాత పడ్డ సంగతి కూడా మనకు తెలుసు. అదేవిధంగా 2024 సంవత్సరంలో ఎంతోమంది గొప్పవాళ్ళు, ఒక 2 టర్మ్స్ ప్రధానమంత్రిగా చేసిన మన్మోహన్ సింగ్ గారు కూడా చనిపోవడం మనం చూసాం. ఇక 2025 సంవత్సరం దేవుడు మనకిచ్చాడు అంటున్నాం, మనకు వచ్చింది అంటున్నాం. వచ్చి ఇచ్చి 4 నెలలు గడిచిపోయింది. అయితే మొన్ననే ఏప్రిల్ 23లో పహల్గామ్ ప్రాంతంలో కూడా మనకు తెలుసు, ఉగ్రవాదుల దాడిలో 26 మంది చనిపోయినట్టుగా మనకు తెలుసు. అయితే ఈ బైబుల్ అనేది ఎలాగుంటుందంటే, ఏ కాలానికి సంబంధించినా కానీ బైబుల్ ఆ కాలానికి సంబంధించి రాసినట్టుగానే ఉంటుంది. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం రాస్తే అది ఇప్పుడు కూడా ఈ కాలానికి వర్తించినట్టుగా ఉంటుంది. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం రాసినా కానీ ఆ కాలాలకు అనుగుణంగా రాయబడ్డట్టుగా ఉంటుంది. క్రీస్తు శకం 1000 సంవత్సరాల తర్వాత కూడా ఈ లోకం ఉంటే అప్పుడు వచ్చే వారికి కూడా వాళ్ళ కోసం రాసినట్టుగానే ఉంటుంది బైబిల్. ఇంత గొప్ప జ్ఞాన గ్రంథం, విజ్ఞానపు గని, మహాగని ఈ బైబిల్. మరి ఇంత మంచి గొప్ప గ్రంథాన్ని దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం చెల్లించాలి. మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు, ఎన్నో మేలులు మనం పొందుకుంటూ ఉన్నాము. పొందుకుంటున్న ప్రతి మేలును బట్టి, దేవుడు మన జీవితంలో చేస్తున్న ప్రతి దానిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాభావము కలిగి ఉండాలి. కానీ మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు, నేను కష్టపడుతున్నాను, నా కష్టార్జితం అనే మనస్సు ఎవరు కూడా ఉండకూడదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని దయ వలననే నేను ఈ పని చేసుకోగలుగుతున్నాను, దేవుని దయ వలన నాకు ఈ బ్రతుకు, దేవుని దయ వలన నాకు ఈ జీవితం అని ఉండాలి తప్ప నేను నాది అని అహంకారం, గర్వము అలా పడ్డవాళ్ళు నాశనమైపోయినట్టుగా చరిత్ర చెబుతున్నది దేవుని బిడ్డలారా. అలాంటి స్వభావము మనలో ఎవరిలో కూడా కనబడడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతిదీ దేవుడే మనకు చేస్తున్నాడు, ప్రతి విషయంలో దేవుడే మనకు సాయం చేస్తున్నాడు. ఆ పొందుకుంటున్న సహాయాన్ని బట్టి, పొందుకుంటున్న మేలును బట్టి మనము కృతజ్ఞతా భావము కలిగి ఉండాలి. అర్థముందు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఎవరైనా సామాన్య నుండి శాస్త్రవేత్త వరకు, ఒక పామరుడు నుంచి పండితుడు వరకు కూడా దేవుడిస్తేనే కడుపు నిండా అన్నం తింటున్నాడు, దేవుడిస్తేనే కష్టార్జిత
జీవితము దీవించబడుతున్నది అనేది నేను చెప్తున్న మాట కాదండి, బైబిల్లో దేవుడు రాయించిన మాట. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనంలో జాగ్రత్తగా మనం చదివితే, మరియు ప్రతివాడు అంటే సామాన్యుల నుండి శాస్త్రవేత్త వరకు, ఒక పామరుడు నుండి పండితుడు వరకు, మనిషిని ప్రతి వానికి చెప్తున్నమాట. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చు కొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. ఏందంట దేవుని బిడ్డలారా, నా కష్టార్జితం, నా టాలెంటు, నీ టాలెంటు ఏమీ లేదు. నీకంటే గొప్ప గొప్ప టాలెంట్ గల వాళ్ళ లోకంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి లేని సహాయం నీకెందుకు వచ్చింది? నీ టాలెంట్ని బట్టి కాదు. గుర్తుపెట్టుకో, ఇక్కడ ఏముంటుంది వాక్యం చదవమ్మా. అన్నపానములు మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చు కొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకున్నవాడు ఎవరండి? గొప్ప రాజైన, గొప్ప జ్ఞానవంతులు సొలొమోను గారు, ప్రసంగి గారు. అంత గొప్ప జ్ఞానవంతుని దేవుని సాయం చేత నేను ఇవన్నీ పొందుకుంటున్నానంటే నువ్వేంటి నీకు నువ్వే ఫీల్ అయిపోతున్నావు? నీ కష్టార్జితం అనుకుంటున్నావు, నీ టాలెంట్ అనుకుంటున్నావు. మన టాలెంట్ ఏమీ లేదు దేవుని బిడ్డలారా, ఆయన దయ వలనే. అందుకే చూడండి, ప్రతి కుటుంబం విషయంలో దేవుడు సంతోషంగా ఉండాలంటే ఆ కుటుంబాల్లో ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో మనం నేర్చుకున్నాం ఈరోజు. అర్థమవుతుందా అండి? ప్రతి కుటుంబము దేవుని సంతోషపెట్టే విధంగా ఉండాలి అంటే మన కుటుంబం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో బైబిల్లో నుంచి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి కుటుంబము విహారయాత్రలు వెళుతూ ఉంటారు, పిక్నిక్ వెళుతూ ఉంటారు కదా, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు కదా. ఆ వెళుతున్నప్పుడు వాళ్ళు ఎలా వెళ్తారండి? కుటుంబ సపరివార సమేతంగా వెళుతారు, అవునా కదా? కుటుంబ సమేతంగా వెళుతారు. ఎక్కడికి? విహారయాత్రకి, ఒక వివాహానికి, ఫంక్షన్కి. మన సంఘానికి ఉందా? చూడండి, గుర్తుపెట్టుకోండి, కుటుంబ సమేతంగా సంఘానికి వస్తే దేవుడు చాలా సంతోషపడతాడు. దేవుడి బిడ్డలు, అది మీకే లాభం, దేవునికి కాదు. అలా కుటుంబముగా సంఘానికి రావడం అనేది అది ఖచ్చితంగా మీకే లాభము. దాన్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. బాగా గుర్తుపెట్టుకుని దేవుని బిడ్డలారా, మనము లోకములోనేమో కుటుంబ సమేతంగా వెళ్తామంటున్నాము, సంఘానికి మాత్రం కుటుంబ సమేతంగా రాలేకపోతున్నాము అంటే ఖచ్చితంగా ఎక్కడనో తేడా జరుగుతున్నది. నీలో ఆ కృతజ్ఞతా భావం ఎక్కడనో లోపిస్తున్నది అనేది గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. అందుకే చూడండి, కృతజ్ఞతలు తెలిపిన ప్రభువారండి, యేసు ప్రభువారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు తండ్రికి. చూడండి, కృతజ్ఞతలు తెలియజేస్తున్న ప్రభువారి మాటలు చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో, మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనం, పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి, కింద ఏమని రాయబడింది? ఆశీర్వదించి అంటే స్తోత్రము చెల్లించి. ఎవరు? లోకరక్షకుడని యేసు ప్రభువు అనే స్తోత్రం చెల్లిస్తుంటే, కృతజ్ఞత తెలియజేస్తుంటే, మరి మనకిక్కడ పోతున్నది ఆ కృతజ్ఞత? మనం ఎక్కడ మిస్ అయిపోతున్నాం? ఇంకా చూడండి, 15వ అధ్యాయం, పక్క అధ్యాయం 36వ వచనం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 36వ వచనంలో కూడా ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న ప్రభువారిని చూడండి.
నీ జీవితంలో, నా జీవితం ప్రతి విషయంలో అలాంటి కృతజ్ఞత చెల్లిస్తున్నామా దేవునికి? ఏడు చదవమ్మా. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, యోహాను సువార్త 6:11 కూడా, యోహాను సువార్త 6:11 దేవుడు బిడ్డలారా, యోహాను సువార్త 6:11 యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రతి దానికి నువ్వు కడుపు నిండా తింటున్నావు, నీకు భోజనం వస్తుంది అంటే అది నీ కష్టార్జితం వలన కాదని దేవుని కృప దయ వలన నువ్వు పొందుకుంటున్నావన్నప్పుడు అలాంటి ఆలోచనతో నువ్వు బ్రతికితే ఇక గర్వానికి ఛాన్స్ ఎక్కడ ఉంటుందండి? ఇక గర్వానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? అందుకే దేవుడు తన యేసు ప్రభువారు కృతజ్ఞత చెల్లిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ప్రభువారు తర్వాత అపోస్తులైన పౌలు గారు కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 27:30 అపోస్తుల కార్యాలు 27:30 ఈ మాటలు చెప్పి రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తున్న పౌలు గారిని చూడండి, కృతజ్ఞత తెలియజేస్తున్న యేసు ప్రభు వారిని చూడండి. మరి మన జీవితంలో మనం పొందుకుంటున్న మేలును బట్టి, మన జీవితంలో మనము ఇస్తున్న దాన్ని బట్టి మనం నిజంగా అలాంటి కృతజ్ఞత తెలియజేస్తున్నామా లేదా? బాగా ఆలోచించుకోవాలి దేవుని బిడ్డలారా. దేవుడు మన నుంచి కోరుకుంటున్నది కృతజ్ఞత కలిగి జీవించడము. ఒకవేళ మనం దేవుని దగ్గర దేవుని విషయంలో కృతజ్ఞత చూపలేకపోతున్నామంటే మనుషుల ఎడల కూడా కృతజ్ఞత చూపలేము. గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర కృతజ్ఞత మిస్ అయిపోతున్నామంటే మనుషుల విషయంలో కూడా కృతజ్ఞత చూపలేని వారుగా మనం ఉంటాము దేవుని బిడ్డలారా. అందుకే ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, విన్నపం చేస్తున్నాడు తండ్రికి. నిజంగా అలాంటి ప్రార్థన, అలాంటి విన్నపము నాకు తెలిసి ఎవరు కూడా చేసి ఉండరేమో అనిపిస్తుంది. నిజంగా ఆయన చేసిన విన్నపం ఎంత గొప్పగా ఉన్నదని ఒకసారి మనం చూస్తే 2వ సామూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ సామూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. 2వ సామూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఎవరైనా అడుగుతున్నారా? ఇలాంటి ప్రార్థన మీరు ఎప్పుడైనా చేశారా? దయచేసి నీ దాసుని, ఆయన దాసుడనగానే ఆయన పనివాడు అనుకునేరు. ఆ ప్రార్థన చేస్తున్నవాడు నేను దాసుని అంటే పనివాడు అనుకోకండి. ఆయన ఒక రాజైన, దావీదు రాజైన, చక్రవర్తి. నిజంగా దావీదు రాజు ఎన్ని టాలెంట్స్ కలిగి ఉన్నాడంటే దేవుడు బిడ్డలారా, ఆయన కత్తి పట్టి యుద్ధానికి బయలుదేరితే 10,000 తలలు తెగొట్టే మహాయుద్ధ ప్రావీణ్యం కలిగిన వాడు దావీదు రాజు. గొప్ప రచయిత అయిన దావీదు రాజు గొప్ప రచయిత. కీర్తనలలో దాంట్లో సగం కంటే ఎక్కువగా ఆయన రాసినవే మనం బైబిల్లో చూస్తాం దేవుని బిడ్డలారా. అంతేకాదు దావీదు రాజు గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కూడా, సంగీత విద్వాంసుడు కూడా అయినా. అంతేకాదు ఆయన గొప్ప పాట కూడా పాడగల గొప్ప సింగర్ అయినా. మరి నీ దగ్గర ఏముందని విర్రవీగుతున్నావు? ఆయనే దాసుడంటే, రాజే దాసుడంటే నువ్వేమీ ఊహించుకుంటున్నావు? నీకు నువ్వు మనకి ఏముందని విన్నవిగుతున్నామండి. ఒక రాజు, చక్రవర్తి, యుద్ధము. ఆ దావీదు రాజు మాట వింటే శత్రు దేశాలు వెనుకపోయే కాలములో అంత యుద్ధ ప్రావీణ్యం కలిగిన ఆ దావీదు రాజే దయచేసి అంటున్నాడు. దయచేసి మనమైతే రైట్ నౌ ఇప్పుడు అంటాం మనం, ఆయన దయచేసి నీ దాసుడు, ఆయనే దాసుడు అంటే మరి నువ్వెవరు? నీ దగ్గర ఏమున్నది? దేని చూసుకొని నీకు నువ్వు ఊహించుకుంటున్నావు? ఎంటీ వెజల్స్
మేక్ మోర్ నాయిస్ అనే సామెతలు వినపడుతూ ఉంటాయి. నిండు కొండ తొలగదని, ఇవన్నీ ఇలాంటి వాళ్ళ కోసం నువ్వు దేన్ని చూసుకుని నువ్వు గర్వపడుతున్నావు? అంత గొప్ప రాజు చక్రవర్తి దేవుని దగ్గరికి పోయి, దయచేసి తండ్రి నీ దాసుడనైనా నా కుటుంబం అంటున్నాడా, నేనంటున్నాడా? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిన ఉండునట్లుగా నన్ను ఆశీర్వదించుము తండ్రి అని ఆయన అడుగుతుంటే, పోయిన సంవత్సరం ఇల్లు కట్టుకున్నాను తండ్రి, ఈ సంవత్సరం ఇంకొకలో వేసుకుంటాను, సాయం చేయని మనం అడుగుతాం. అర్థమవుతుంది? మనం అడగడం, ఆయన అడగడం ఎలా ఉంది? కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలని భక్తుడు కోరుకుంటున్నాడు, ఒక రాజు కోరుకుంటున్నాడు. బాగా ఆలోచించండి దేవుడు. మనమంతా కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంఘములో, కుటుంబంలో ప్రతి ఒక్కరూ దేవుని పనిలో, కుటుంబం ప్రతి ఒక్కరూ రక్షణ పొంది ఉంటే అది దేవునికి సంతోషము, కుటుంబాలు కూడా బాగా ఉంటాయి. అలాంటి ప్రార్థన ఎప్పుడైనా మీరు చేశారా? అలాంటి విన్నపం ఎప్పుడైనా చేశారా? అందుకే ఏమంటున్నాడు? దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండులాగున ఆ కుటుంబాన్ని ఆశీర్వదించు తండ్రి. అంటే దేవుని సన్నిధిలో ఉంటే ఇక నీకు ఆనందమే. కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉంటే నీకు సంతోషమే. అర్థముంద దేవుడిలా. అందుకే ఆయన అంత జ్ఞానవంతుడు. అందుకే ఆయన దేవుడు ఏమన్నాడు? దావీదు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. అంటే నా మనసులో ఏముందో అదే దావీదు మనసులో కనబడుతున్నది. దావీదు రాజు గురించి అంత పెద్ద మాట దేవుడు ఎందుకు అన్నాడు? అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయము, క్షమించిన అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనంలో, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనంలో, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరండి? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు గురించి. ఎందుకు? దేవుని మనసులో ఏముందో దావీదు రాజు మనసులో అదే ఉన్నది. దేవుని మనసులో ఏమున్నది? కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలనేది ఆయన మనసు. అదే ప్రార్థన చేస్తుండగా, విన్నపం చేస్తుండగా దావీదు రాజు. అందుకే ఆయనను గురించి అన్నమాట, ఆయన నా ఇష్టానుసారుడైన మనుషుడు. బాగా గుర్తుపెట్టుకుని దేవుని బిడ్డలారా, 2025వ సంవత్సరం 4 నెలలు గడిచిపోయాయి కానీ వెనుకకి రావు. కానీ ఈ 4 నెలల్లో మన పరిస్థితి ఏంటి? మన ఆత్మ జీవితం ఏంటి? ఏమి జరుగుతుందో మన కుటుంబాలను ఎప్పుడైనా పరిశీలన చేసుకుంటున్నామా? దేవుణ్ణి పక్కకి పెట్టి సాధించేది ఏమీ లేదు. మీరు గుర్తుపెట్టుకుని దేవుడిలో, దేవుని పక్కకి పెట్టి మనం సాధించేది ఏమీ లేదు. ఇంకొక భక్తుడు కనాను దేశము వచ్చిన తర్వాత ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించి మోషే నాయకత్వంలో 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం జరిగిన తర్వాత, మోషే చనిపోయిన తర్వాత ఇక తర్వాత నాయకుడుగా యెహోషువ గారు వస్తారు. అప్పటికి న్యాయాధిపతులు పరిపాలన మొదట కాలేదు. అంతకుముందే యెహోషువ గారు వాళ్ళకందరికీ ఆస్తులను పంచిచేస్తాడు. ఆస్తులు పంచిచ్చిన తర్వాత వాళ్ళతో అంటున్న మాట చూడండి, యెహోషువ గారు అంటున్న మాట. 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల, వాళ్ళతో అంటున్నాడు, ఇంతకాలం ఐగుప్తు దేశంలో ఉన్నారు, దేవుడు మిమ్మల్ని విడిపించి తీసుకొని వచ్చాడు, ఇక్కడ వచ్చి భూభాగాన్ని పంచించాడు. ఇప్పుడు వాళ్ళతో మీతో అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇశ్రాయేలుతో అంటున్నాడు, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల, ఒకవేళ మీకు యెహోవాన్ని సేవించడము కీడనిపిస్తే
మీరు ఎవరు సేవించేదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించేదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురు. నేడు మీరు మీ ఇష్టం అంటున్నాడు, మీ ఇష్టం. ఎంతో మంది దేవతలు మీ దగ్గర ఉన్నారు కదా, అంత గొప్ప మేలు చేసి ఐగుప్తు దేశం నుంచి బానిసత్వమును తోడుకొని వచ్చిన యెహోవా దేవుని మీరు సేవిస్తారా? లేదంటే అమోనీయుల దేశంలో మీరు నివసించుచున్నారే అక్కడ ఉన్న దేవతలను మీరు సేవిస్తారా? అది మీరే నిర్ణయించుకోండి. కానీ మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనిరి. ఏందట? నేను నా ఇంటి వారు, నేను నా ఇంటి వారు. అక్కడ దావీదు ఏమంటున్నాడు? నేను నా కుటుంబముని సన్నిధులు అని దావీదు రాజు దేవుని అడుగుతున్నాడు. యెహోషువ గారేమో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనేను. సేవించవలసింది ఆయనని కదా దేవుని బిడ్డలరా. మనమంతా సేవించవలసినది, పూజించవలసినది, ఆరాధించవలసినది దేవుని కదా. మన జీవితంలో మొదటి స్థానం ఆయనకు కదా. ఇదేం పెద్ద సాధ్యపడని ఏం కాదే, సాధ్యపడని ఏం కాదే. మనమంతా ఎప్పుడైనా కుటుంబముగా మీరు వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి అడగండి, తండ్రి ఇక 4 నెలలు మా జీవితంలో మనకి గడిచిపోయే తండ్రి, కనీసం మిగతా ఈ 8 నెలలైనా మన కుటుంబం అంతా ఏ ఆరాధన కూడా మేము మిస్ కాకుండా వచ్చే విధంగా సాయం చేయ తండ్రి అని అడగండి. అడగండి దేవుని బిడ్డలారా. అడిగితే దేవుడు సాయం చేస్తాడు. మనము కోరుకోవలసిన ఇది. ఎందుకంటే భక్తులనే అడుగుతున్నారు, భక్తులనే కోరుకుంటున్నారు. వాళ్ళు కోరుకున్నది మనము కోరుకుంటే మనకు మంచిది కదా, మనకు మేలు కదా. అందుకే దేవుని బిడ్డలారా, కుటుంబం అంతా సంఘములో, పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా తీసుకుందాం. ఎందుకంటే మీ తర్వాత వాళ్ళు కూడా సంఘములో పనులు చేస్తూ ఉండాలి కదా. మన తర్వాత మన పిల్లలు చేయాలి కదా. కుటుంబం అంతా సంఘములో, కుటుంబం అంతా సేవలో, కుటుంబం అంతా దేవుని పనిలో ఉంటే అది ఎంత సంతోషం దేవునికి. దేవుడు మన నుంచి కోరుకుంటున్నది అదే. అలా ఉంటూ కృతజ్ఞత కలిగి మనం జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుని చల్లని చూపు మన మీద ఉంటుంది. అందుకే ఇంకొక భక్తుల గురించి మనం ఆలోచిద్దాము, ఇంకొక భక్తురాలు గురించి మనం ఆలోచిద్దాం. ఏమిటలరా? అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 13 నుండి 15 వరకు. ఇక్కడ పౌలు గారు విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చున్నారు. ఎవరండి? పౌలు గారండి. ప్రతి విశ్రాంతి దినాన ఇక్కడ ప్రార్థన జరుగుతుంది అనుకుని అక్కడ నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బాగా గుర్తుపెట్టుకోండి, కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ, ఎవరిని? లూదియా అని ఒక దైవభక్తి గల స్త్రీ కూడా పౌలు గారు చెప్తున్న మాటలు వినుచుండెను. ఆమె ఏం చేస్తుందంట? ఊదా రంగు పొడిని అమ్ము తోటైన పట్టణస్తురాలు. అంటే ఆమె వ్యాపారం చేస్తుంది. ఆ కాలంలో ఊదా రంగు పొడి అమ్మడం అంటే పెద్ద వ్యాపారం. అది అందరూ ఊదా రంగు వస్త్రాన్ని వాడరు, ఆ పౌడర్ని వాడరు. ఆయన పెద్ద వ్యాపారం చేస్తూ కూడా ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తోటైన పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఆమె హృదయం మాత్రమే తెలిసాడు? ఎందుకు ఆమె హృదయం తెరవబడింది? ఆమె హృదయం మాత్రం ఎందుకు తెరవబడింది అంటే ఆమె ప్రతి విశ్రాంతి దినాన సంఘానికి వచ్చేస్తున్నది, సంఘంలో ప్రార్థనలో పాల్గొంటున్నది. ఆమె
ప్రభు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. బాగా గుర్తుపెట్టుకోండి, పౌలు గారు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారును బాప్తిజము పొందారట. దేవుని బిడ్డలారా, కుటుంబం అంతా బాప్తిజం పొందేశారు. కుటుంబం అంతా ప్రార్థనకు వస్తున్నారు. అర్థమవుతుందండి? అంత పెద్ద వ్యాపారస్తురాలి ప్రార్థనకు వస్తే ఆమె కంటే గొప్ప వాళ్ళం మనమేమంత పెద్దవాళ్ళమండి. ఆ కాలానికి ఆమె ఊదారంగు బిజినెస్ పొడిని అమ్మి బిజినెస్ చేసిన ఆమెనే సంఘానికి రాగలుగుతుంటే మరి నువ్వెందుకు రాలేకపోతున్నావు? నీకేం ప్రాబ్లం వస్తుంది? ఎందుకంటే ఆమె ఇంటి వాడును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము కలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేనుకొని మమ్మల్ని బలవంతం చేసిన స్త్రీ. చూడండి, ఒక లూది అనే స్త్రీ కూడా ఆనాడు విశ్రాంతి దినాన సమాజముగా కూడుటకు వచ్చేస్తుంది అన్ని వదిలేసి. అర్థముందో దేవుని బిడ్డలారా? వచ్చేస్తుంది వదిలేసి. వ్యాపారం చేసిన వచ్చేస్తుంది, వచ్చి కుటుంబాలంతా కాపాడుకున్నది, కుటుంబం అంతా రక్షణ పొందింది, కుటుంబం అంతా ఆరాధనలో ఉంటుంది. బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. దేవుని కోరుకుంటున్నది ఇదే. దేవుని ఎడల మనం కృతజ్ఞత కలిగి కుటుంబమంతా దేవుని సన్నిధిలో, కుటుంబమంతా దేవుని పనిలో, కుటుంబమంతా రక్షణలో, కుటుంబమంతా ప్రార్థనలో ఉంటే అప్పుడు మాత్రమే దేవునికి సంతోషము. బాగా గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. ఇంకొక సందర్భము అదే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో, ఇక్కడ మనకు బాగా తెలుసు. పౌలు శీల యేసు ప్రభువాన్ని ప్రకటిస్తూ ఉంటే తీసుకెళ్ళిపోయి వాళ్ళిద్దరిని తీసుకొని పోయి జైల్లో వేసేస్తారు. అర్థమవుతుందండి? ఇప్పుడదే జరుగుతుంది, అప్పుడదే జరిగింది. యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రకటిస్తున్నందుకు, సువార్త ప్రకటిస్తున్నందుకు పౌలు శీలను తీసుకుని పోయి జైల్లో వేస్తే అక్కడ జైలరు ఉన్నాడు. అక్కడ ఆయన ఎవరు? జైలరు. ఆ యొక్క చెరసాలలో జైలరు ఉన్నాడు. ఆ చెరసాలలో వీళ్ళిద్దరికి కాళ్ళకి బొండలు వేసి అక్కడ నిలబెట్టడం జరిగింది. ఆ చెరసాలలో వీళ్ళతో పాటు ఎంతో మంది ఖైదీలు ఆ చెరసాలలో ఉన్నారు. కానీ పౌలు శీల ఏం చేస్తున్నారంటే అర్ధరాత్రి సమయములో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. వీళ్ళ ప్రార్థనలు, వీళ్ళ పాటలన్నీ కూడా ఆ జైల్లో మిగతా ఖైదీలు వింటూ ఉన్నారు. ఆ సమయంలో భూకంపం వచ్చింది. భూకంపం రాగానే జైలు గోడలన్నీ కూడా కూలిపోయాయి. అప్పుడు ఏం జరుగుతుంది? మామూలుగా అయితే జైల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారండి? అవకాశం వస్తే తప్పించుకొని పోవాలనుకుంటారు. ఎప్పుడైతే భూకంపం చేత ఆ జైలు గోడలన్నీ కూలిపోయాయో ఇమీడియట్ గా జైలు ఏమనుకుంటాడు? రోమా పర్వతంలో జైలు ఏమనుకుంటాడు? ఖచ్చితంగా నా ఉద్యోగం పోయినట్టే. ఎందుకంటే నేను వీళ్ళకి రక్షక భటుడుగా ఉన్నాను, జైలరుగా వీళ్ళకి అధికారిగా ఉన్నాను కదా, నా ఉద్యోగం పోతుంది కాబట్టి నన్ను ఎలాగ చంపేస్తారని ఆయనని కత్తి తీసుకొని పొడుచుకుపోయాడండి. అప్పుడు పౌలు గారు, నువ్వు అలా చేసుకోవద్దు, మేమంతా ఇక్కడనే ఉన్నాం. పౌలు శీలంటే భక్తులండి, ఖైదీలు కూడా ఎలాగున్నారు? వీళ్ళంటే భక్తులు ఉన్నారు. మరి ఖైదీలు ఎలాగున్నారంటే వీళ్ళు చెప్తున్న సువార్త, వీళ్ళు పాడుతున్న పాటలు విని వాళ్ళ ఆలోచన పడిపోయారు. వాళ్ళలో మార్పు జరిగింది కాబట్టి వాళ్ళు కూడా పారిపోకుండా అక్కడనే ఉన్నారు. అప్పుడు జైలర్ అంటున్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 13 నుంచి చదవమ్మా, 25 నుంచి చదవమ్మా. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 25 నుండి 30 వరకు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచుండును, కీర్తన పాడుచుండును, ఖైదీలు వినిచుండు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులని తెలుసుకునేను. అందరి బంధకములు ఊడును. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండడం చూచి
ఖైదీలు పానిపోయిన అనుకుని కత్తి దూసుకుని తను పొడుచుకోబోయాడు ఇమీడియట్ గా. నన్ను ఎలాగ రోమీలు చంపేస్తారు, ఎందుకంటే రోమా ప్రభుత్వం ఉన్న రూల్ ఏంటంటే రూల్స్ ప్రకారంగా వాళ్ళు ఉద్యోగం చేయకపోతే చంపేస్తారు. ఇమీడియట్ గా తను కత్తితో పొడుచుకోబోయాడట. అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకోవద్దు జైలర్ గారు, మేమంతా ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? ఆయన రక్షక భటుడే కదా, ఆయన రక్షక భటుడు. భౌతికంగా ఆత్మకు రక్షణ కావాలి అక్కడ, వాళ్ళందరికీ రక్షక భటుడే కదండి ఆయన జైలరు. కానీ ఆత్మకు భౌతికంగా రక్షక భటుడేమో, ఆత్మకు రక్షణ కావాలి కాబట్టి ఇమీడియట్ గా ఏమంటుండు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని అడిగినప్పుడు అందుకు వారు 33 వచనమమ్మా, రాత్రి ఆ గడియలోనే అర్ధరాత్రి ఆ గడియలోనే అతడు వాడిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. కుటుంబం అంతా బాప్తిసం పొంది దేవుల్లో ఉండాలనుకుంటున్నారు. కుటుంబం అంతా బాప్తిసం పొందారట అర్ధరాత్రి సమయంలో. ఆలోచించండి, కుటుంబం అంతా దేవుని సంఘంలో ఉండాలి అనేమో దయచేసి అని మరి దావీదు రాజు విన్నపం చేస్తున్నాడే. నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తాము అని యెహోషువ ప్రవక్త అంటున్నాడే. మరి వీళ్ళేమంటున్నారండి, ఒక యూదయ కుటుంబం అంతా బాప్తిసం తీసుకు రక్షణ పొంది ఆరాధనలో పాల్గొంటుండే. మరి వీళ్ళు ఈ కుటుంబము జైలను తన కుటుంబం అంతా కూడా బాప్తిసం తీసుకొని అర్ధరాత్రి రక్షణ పొందిపోయారంటే ఏమర్థమవుతుంది మీకు? కుటుంబం అంతా దేవుని సన్నిధిలో చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడండి. అందుకే ప్రతి కుటుంబం వినవలసిన ప్రత్యేక సందేశం ఇది. స్పెషల్ ఫ్యామిలీ మెసేజ్ అని చెప్పాను. అందుకే ప్రతి కుటుంబము మనసు పెట్టి విని దానికి లోబడి మనం ప్రవర్తిస్తే మంచిది. అందుకే దేవుడులారా ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూస్తే అపోస్తుల కార్యాలు చివరిగా 10వ అధ్యాయం 2వ వచనం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 2వ వచనం. దేవుడులారా అతడు తన ఇంటి వారందరితో కూడా, ఎవరైనా కొర్నేలి, మనకు అనిపించడం ఎప్పుడు కూడా అలా, నేను మాత్రమే సంఘంలో ఉంటున్నాను, నా భార్య ఉండడం లేదేంటి? నేను మాత్రమే ఉంటున్నాను, నా భర్త ఉండడం లేదేంటి? మేము మాత్రమే ఉంటున్నా, నా తల్లిదండ్రులు ఉండడం లేదండి? ఇలాంటి ఎప్పుడు అనిపించలేదా మీకు? అలా అనిపించాలి కదా, మనకు అలా అనిపించాలి కదా మేము ఇప్పుడు రాదా? కానీ ఈ రోజుల్లో మనకి ఈ మాట అన్నప్పుడు మనకి నిజంగా ఆలోచన రాదా? ఆయన ఏమంటున్నాడు, కొన్నేళ్ళు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారయుండి. దేవుడు కోరుకుంటున్న విధంగా కుటుంబాలు ఉంటున్నాయి. దేవుడు కోరుకున్న కుటుంబాలు ఇవే దేవుని కుటుంబాలు. భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు, భార్య భర్తలు వస్తే పిల్లలు రాను, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, తల్లిదండ్రులు వస్తే కోడలు రాను, కోడలు వస్తే కొడుకులు రారు. ఇది కాదండి, ఇది కాదు దేవుని బిడ్డలారా. ఇక ఇలాంటి మెసేజ్ వినే అవకాశం మీకు ఉంటుందో లేదో, ఇమీడియట్ గా మీరు ఈ మాటలకు లోబడి నిర్ణయం తీసుకోవాలి. దాని వలన మీ కుటుంబాలకు మంచిది, మీ కుటుంబంలో సమాధానము శాంతి ఉంటుంది. దేవుడు కోరుకున్న విధంగా ఉంటే మీ కుటుంబాలను బట్టి దేవుడు సంతోషపడతాడు. ఎందుకంటే మనము ఆయనను సంతోషపెట్టే విధంగా ఉండడానికి మనకి ఆయుష్కాలం ఇచ్చాడు. ఈ దయాకీడమని 25వ సంవత్సరం ఎందుకు ఇచ్చి 4 నెలలు మనల్ని కాచికపడ్డాడంటే ఇంకా మన ద్వారా, మన కుటుంబాల ద్వారా ఆయన మహిమపరచబడాలని, మన కుటుంబంలో ఆయనకు సంతోషం కలగాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనలోనే లోపం ఉంటుందండి, మనలోనే లోపం ఉంటుంది. దేవుడు సాధ్యపడుతుందంటే అది సాధ్యపడుతుంది. అందుకే ఏమంటున్నాడు, అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు
ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడై ఉంటున్నాడట. ఎవరండి? కొర్నేలు. కొర్నేలు కుటుంబమంతా కూడా దేవుల్లో ఉండాలని ఉంటూ కొనసాగుతున్న కుటుంబాల గురించి దేవుడు రాయించిన మాట మనం ఆలోచిస్తే, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనందరి నుంచి కోరుకుంటున్నది కూడా అదే. సంఘముగా, సమాజముగా మనమంతా కూడుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. హెబ్రీ పత్రిక 10:25 హెబ్రీ పత్రిక 10:24-25 కలిసి ఉంటాయి చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. అంటే చూడండి, దేవుడు ఎన్నో రీతులుగా అక్కడక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. సమాజంగా, సంఘంగా కూడుకోవలసినదే. అశ్రద్ధ చేసే దేవునికి కానీ నష్టం మనకే. అర్థమైంది ఏమి లేదా? ఆ నష్టం మనం పోవద్దని, మన ఆత్మ జీవితము కాపాడబడాలని, దేవుడు మన విషయంలో సంతోషంగా ఉండాలని జాగ్రత్తలు చెబుతున్నాడండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకుంటూ ఉండాలి. ఎక్కడ పోతున్నావు? లోకంలో బిజీ అయిపోయావా? మన దేవుని విషయంలో జాగ్రత్త. నీ ఆత్మ జీవితం కష్టమైపోతుంది. ఒక్కరు హెచ్చరించుకోవాలి. మనం ఒక్కరు హెచ్చరించుకుంటూ ఉండాలి. సంఘంగా కూడుకొని ఒకరినొకరు హెచ్చరించుకొనుచు ఆ దినము యేసుక్రీస్తు రెండవ నాకడ దినము సమీపించుచున్న కొలది, మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ హెచ్చరించుకొనుచు ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును ఒకరికి ఒకడు పురికొల్పమని ఆలోచింతుము. పురికొల్పం అంటే కింద పుటవట్లు ఏమనుందండి? రేపమన్నది. రేపమంటున్నాడు దేవుడు. ఎక్కడ పోతున్నావు నువ్వు సంఘాన్ని మానుకుని లోకములో బతుకుతే కొన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు, ఒక ఇల్లు కొనుక్కోవచ్చు, ఇంకేమైనా సంపాదించుకోవచ్చు. ఖచ్చితంగా నువ్వు పాపాలను కూడా సంపాదించుకుంటావు. అర్థమవుతుందండి? సంఘాన్ని మానుకుని లోకములో ఉంటే నువ్వు వెళ్ళని పాతాళానికి, ఇంత బతికి పాతాళానికి వెళ్ళేది. ఎందుకంటే దేవుడు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో అంటే లాభం లేదు. మనకు బాగా తెలుసు, పాతాలకు వెళ్ళిన తర్వాత అయ్యో ఏంటి నా పరిస్థితి అని అక్కడ మొత్తుకున్న వినేవాళ్ళు లేరు. ఇప్పుడు మనం ఆలోచించి నేను తీసుకోవాలి. ఎవరు కూడా నరకానికి పోవడం దేవునికి ఇష్టం లేదు. మనమందరము ఆ పరలోకములో, దేవుని లోకములో ఉండాలని కోరుకుంటున్న దేవుడు అలా కోరుకుంటున్నాడు కాబట్టి ఇలాంటి మాటలు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త పడాలని. ఎందుకంటే దేవుని ఉగ్ర రూపము చాలా భయంకరమైనది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉగ్రత రూపము చాలా భయంకరమైనది. ఆ ఉగ్ర రూపము, ఆ పాతాళ లోకం మనం భరించలేము. ఈ ఎండలకే కిల్లములైపోతున్నాం మనం. ఈ ఎండలకే కూనలు పెట్టుకొని ఫ్యాన్లు వేసుకొని కూడా ఇంకా చెమటలు వచ్చేస్తున్నాయి. మరి ఈ వేనే తట్టుకోలేకపోతే ఇక్కడ కూనలు ఏసీలు ఉండొచ్చు, అక్కడ అవేమి ఉండవు. అక్కడ మేమున్నామండి. ఆయనే కాల్ చేస్తానంటే మనకు దిక్కివ్వరు. ఇక్కడ మనకు ఆపదొస్తే దేవుని అడుగుతాము, మరి ఆయనే కాల్ చేస్తానంటే మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు? ఎందుకు అక్కడ దాకా? ఇప్పుడే జాగ్రత్త పడితే అయిపోతుంది కదా, అవునా? అందుకే ప్రతి కుటుంబము విన్న మాటల విషయంలో జాగ్రత్తగా దేవుణ్ణి బతిమలాడి, ఇది సాధ్యపడంది ఏమీ కాదు. మనకు సాధ్యపడంది దేవుడు ఏది చెప్పడండి. మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి, మనకు సాధ్యపడంది, మనము చెయ్యలేనిది దేవుడు చేయమని అస్సలు చెప్పడు. మనము చేయగలిగేది, సాధ్యపడేది మనకు చెప్తున్నాడు. సంఘంగా కూడుకోవడము, సమాజంగా కూడుకోవడము, దేవుని పనిలో ఉండడము, దేవుని కోసం బ్రతకడము, కుటుంబంతా మక్షంలో ఉండడము, కుటుంబంతా భయభక్తులని ప్రార్థనలో గడపడము, ఇది మన కష్టమా? ఇది సాధ్యపడదా? దేవుని బిడ్డలారా, ఎక్కడ నీవు లోకం వైపు ఆకర్షించబడ్డావో దేవునికి దూరం అయిపోతావు. ఇప్పుడు మనం ఇంత సంపాదించి వట్టి చేతులతో వెళ్ళిపోవాలి మనందరికీ తెలుసు కదా, లోకమందరికీ తెలుసు, మనకు కూడా తెలుసు. కనుక దేవుని బిడ్డలారా, రిస్క్ తీసుకోవద్దు. రిస్క్ తీసుకోకుండా ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడదాం. ఇప్పటి నుంచైనా కుటుంబంగా వద్దాము సంఘానికి. ఇప్పటి నుంచైనా కుటుంబంగా ప్రార్థనలో గడుపుదాం. ఇప్పటి నుంచైనా భయభక్తుల కుటుంబం అంతా దేవుళ్ళో ఉందాం.
ఉంటే మంచిది, దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మనము ఆయనను సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మనము ఈ రోజు బతుకున్నాము కనుక ఈ మాటలు వినగలుగుతున్నామో మనకు చెప్తున్నాడు. రేపనే దినం మన జీవితంలో ఉంటుందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే మనము నిన్నటి వారమే, రేపటి వారం కాదు, నిన్నటి వారమే మనము. రేపనేది మన జీవితంలో ఉంటుందో లేదో. లోకం కూడా రేపటికి రూపంలో ఉంటుంది. లోకం కూడా సామెత, రేపటికి రూపం లేదు. అవును, రేపని ఆ దినము మన జీవితంలో ఉంటుందో లేదో మనకు తెలియదు. కనుక మన కష్టార్జితం వలన మనము సంపాదించుకుంటున్నది, మనం ఏది పొందుకుంటున్నా అది దేవుని వలన, ఆయన దయ వలనే మనం పొందుకున్నామని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి విషయంలో కృతజ్ఞత భావం కలిగి, అలాంటి కృతజ్ఞత మనము దేవునిలో చూపిస్తూ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో భక్తులు కోరుకున్న విధంగా, ఒక దావీదు భక్తుడు, ఒక యెహోషువ ప్రవక్త, ఒక యోదయ అనే ఒక స్త్రీ, ఒక కొర్నేలు, ఒక జైనులు, వీళ్ళంతా కుటుంబాలుగా దేవుల్లో ఉండాలని కోరుకుంటున్నట్టుగా మనము కూడా కుటుంబాలుగా దేవుల్లో ఉంటే దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. దాన్ని బట్టి మనకు పరలోకం కూడా ఇయ్యబడుతుంది. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాటకు వృధాగా పోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలునైనా. ఇప్పుడు వరకునైనా ఎన్నో గొప్ప విషయాలు, కుటుంబాలు ఏ విధంగా ఉండాలి, మా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు, బైబిల్ ఉన్న భక్తులు ఎలా కోరుకున్నారో మా ముందు పెట్టినైనా మమ్మల్ని అందరూ ఆలోచింపచేసి మేమంతా కుటుంబాలుగా సంఘానికి వచ్చి మేము ఆరాధించాలని, కుటుంబాలుగా మీ పండుగ ఉండాలని, కుటుంబాలుగా భయభక్తులు కలిగి ఉండాలని, ప్రార్థనలో ఉండాలని నాయన మాకు గుర్తు చేసిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అలా ఉంటాం నాయన. శక్తిని దయచేయండి తండ్రి. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్న వినబోతులందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. చెప్పబడిన మాటలు ఎక్కువ బిడ్డలు అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకునే మంచి మనసు దయచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారం దీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహే ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.